హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి నూనె గోంగూర. ఇట్లా గోంగూరని మనము కడుక్కొని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని జల్లి గిన్నెకి వడేసి కొంచెం వడలనివ్వాలి. వడులుతేనే కూర అన్నది టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మనం ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో నూనె పోసుకొని అది నూనె హీట్ ఎక్కినాక ఎండుమిర్చి, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు. శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి, వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత ఎక్కువగా కట్ చేసుకుంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ గోంగూరలో పులుపు అన్నది ఈ ఆనియన్స్కి పట్టేసి కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి, పసుపు, వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి వేసుకొని ఒకసారి తిప్పాలి. అట్లానే కొంచెం కరివేపాకు. దీన్ని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టద్దు. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం తిప్పుకోవాలి. కొన్ని ఆయిల్లో మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. నూనె గోంగూర కాబట్టి ఫ్రై అవ్వాలి. మూత పెడితే ఉడుకుతుంది, మూత తీస్తే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గంత సాల్ట్. ఇది నూనె గోంగూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం మూత తీసే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలిందంటే గోంగూర ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం. దీంట్లో కారం కొంచెం ఎక్కువగానే పట్టింది, ఎందుకంటే ఇది పులుపు కాబట్టి. కొంచెం ధనియా పౌడర్. మొత్తం మంచిగా కలిసే విధంగా తిప్పుకోవాలి. కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలిపోయింది అంటే మన నూనె గోంగూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా. నా ఛానల్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర నూనె కూర వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మామిడికాయల సీజన్ కాబట్టి కొత్త ఆవకాయ పెట్టే ఉంటారు కాబట్టి ఇది ఆవకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.